టిడ్కో ఇళ్లు దయ్యాలు భూతాలు నివసించే కొంపల్లా ఉన్నాయని విమర్శించారు ఏపీ సిపిఎం నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ దగ్గర సిపిఎం మహాధర్నా నిర్వహించింది. వెంటనే టిడ్కో ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నాలో పాల్గొన్న ఏపీ సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సిపిఎం ప్రతినిధులు మార్చి 8 నుంచి 16 వరకు ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. జిల్లాలో 20,000కు పైగా టిడ్కో ఇళ్లున్నా వాటిలో ఎక్కడా కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు విఎస్ఆర్. స్థలాలు, ఇళ్ల పట్టాలు, కాలనీల్లో సౌకర్యాల కోసం గత వారం 10 రోజులుగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం కార్యకర్తలు సైకిల్ యాత్ర ద్వారా సమస్యలన్నీ తెలుసుకొని అర్జీలు తయారు చేయించి ప్రజలందరూ కూడా ఈరోజు కలెక్టర్కి నివేదించడానికి ఇక్కడికి అర్జీలు పట్టుకొని వచ్చారు. అనేక సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు, పేదల కాలనీలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఈ ప్రభుత్వ కాలనీల్లో సౌకర్యాలు ఇవ్వమని అడుగుతున్నారు. టిడ్కో ఇళ్లలో ఈరోజు దెయ్యాలు భూతాలు కొంపల్లాగా ఉన్నాయి. జిల్లా నలుమూల నుండి వేలాది మంది ప్రజానీకం తరలి వచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రజల ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. టిడ్కో ఇళ్లు ఎప్పటికీ కూడా మీరు పూర్తి చేయలేదు, పూర్తి ఇవ్వలేదు, అక్కడ మౌలిక సౌకర్యం లేవు. కాబట్టి వెంటనే అక్కడ మౌలిక సౌకర్యం కల్పించాలి, పూర్తి చేయాలి, లబ్ధిదారు స్వాధీనం చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాలనీలు ఉన్నాయి. ఇవాళ కాలనీల్ని ప్రభుత్వ కాలనీలు, కానీ ప్రభుత్వ కాలనీలు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని ప్రతిపక్షంగా చూస్తుంది కాలనీలు. కాబట్టి మీ వైఖరి విడనాడి కాలనీలో మంచినీరు, డ్రైను, రోడ్డు అన్ని కూడా మెరుగుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.